హలో గాయస్, దిస్ ఇస్ వర్మ ప్రో. సో మీ అందరికీ నేను తెలుసు. సో కొన్ని రోజుల నుంచి నేను యూట్యూబ్ చేయట్లేదు. సో మీరు అలా అనుకోకండి. నాకు దీనికి రికార్డ్ ఏదో అయింది అందువలన గాయస్. సో మీరు టైటిల్ చూసే ఉంటారు, గోల్డ్ టు డైమండ్. సో మీరు చూస్తే నేను గోల్డ్ 3లో ఉన్నాను. సో గోల్డ్ 3 నుంచి డైమండ్కి ఎలా వెళ్ళాలి, లేకపోతే ప్లాటినం కూడా ఎలా వెళ్ళాలి ఫాస్ట్గా. సో ఫస్ట్ థింగ్ అంటే గైస్, ఈ లూట్అవుట్స్ ఉంటాయి కదా గైస్, ఈ లూట్అవుట్స్ కావాలి గైస్ మెయిన్. సో ఈ లూట్అవుట్లో ఫస్ట్ లూట్అవుట్ అంటే గైస్ బౌంటీ టికెట్. సెకండ్ ఏమో స్కానర్ గైస్, కానీ నాకు స్కానర్స్ లేవు. స్కానర్స్ వల్ల ఎనిమీస్ మీ దగ్గర దిగుతున్నారో లేదో తెలుస్తుంది, కానీ స్కానర్స్ లేవు గాయస్. సో నేనైతే ఇప్పుడు మార్చేస్తున్నాను, బౌంటీ బదులు ఇప్పుడు ఫైర్ క్యాంపు. సో చెప్తున్నాను గైస్, మీరు గనక కిల్స్ అంటే గైస్ ఎలా చెప్పాలి, మీకు గుడ్ లూట్ కావాలి, ప్లస్ అలాగే మీరు కొంచెం కిల్స్ బాగా చేస్తే అలా అంటే కొంచెం మంది కిల్స్ బాగా చేస్తారు గైస్, వాళ్ళకి ఇది పెట్టుకోండి. సో చాలామంది అయితే ర్యాంక్డ్ తగ్గించుకోకూడదు అనుకుంటారు కదా గైస్. కొంచెం మంది ర్యాంక్ తగ్గిపోయినా పర్లేదు అనుకుంటారు, వాళ్ళకైతే పర్లేదు. సో ర్యాంక్ తగ్గిపోవడం అంటే అలా కాదు గైస్, స్కిల్స్కి మెయిన్ ర్యాంక్డ్లో వెళ్ళచ్చు, కానీ డ్యూల్స్ ఆడండి గైస్. సో బౌంటీ ఒకటి ప్లస్ సప్లై క్రెడిట్స్, ఆర్మా క్రెడిట్స్ వాడతానులే గైస్. సో ఇది రెండు పెట్టుకున్నాను గైస్. చాలామంది డ్యూల్ ఆడండి, డ్యూల్ ఆడినా సరే మీ ఫ్రెండ్తో మీరు మాట్లాడండి. అంటే మాట్లాడకండి, ఆ డ్యూల్ ఆడితే అయిపోదు గైస్. ఎనిమి చూస్తే మీరు షూట్ చేస్తాడు, కానీ మీ ఫ్రెండ్ ఏమో ఉత్తినే షూట్ చేస్తున్నాడు అనుకుని వదిలేస్తాడు. సో మాట్లాడుకోండి. సో అయితే మ్యాచ్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. సో గైస్ మనమైతే ప్లేన్ లోపలికి వచ్చేసాం. సో నేనైతే రెండు చెప్తాను గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు కొంచెం కిల్స్కి దూరంగా ఉండండి. సో సెకండ్ ఆఫ్ ఆల్, బ్లూ ఏరియాస్లో ఎక్కువగా దెక్కండి, బ్లూ ఏరియాస్లో ఎక్కువ మంది దిగుతారు. థర్డ్ ఆఫ్ ఆల్, పీక్ ఫ్యాక్టరీ ఇలా దెక్కండి. సో నేను ఉత్తప్పుడైతే పీక్ ఫ్యాక్టరీ దగ్గర దిగేస్తాను, ఎందుకంటే చూడండి గైస్, బ్రాంజ్ 1 నుంచి గోల్డ్ 2 వరకు ఈజీగానే ఉంటుంది, కానీ గోల్డ్ 2 నుంచి ప్లాటినం, డైమండ్ ఇవన్నీ కష్టంగా ఉంటాయి. సో నేను అయితే మార్చేస్తాను గైస్. సో ఫస్ట్ నేను ఎప్పుడు ఫ్యాక్టరీ అక్కడ దిగుతాను. గోల్డ్ 2 నుంచి తర్వాత అయితే మాత్రం మీరు చాలా వరకు కార్నర్స్లో దిగండి. సో నాకు తెలిసి ఇక్కడ ఎవడో దిగడనే అనుకుంటున్నాను, ఇక్కడ దిగితే మాత్రం మనకి అయిపోతుంది. సో నాకైతే పర్ఫెక్ట్ రూట్ కూడా లేదు. సో మరి చెప్తున్నాను గైస్. ప్లస్ మీరు 2 to 3 డేస్ లాగిన్ అవుతే ఈ క్యారెక్టర్ ఇస్తాడు. ఈ క్యారెక్టర్ CR7 గైస్. సో CR7 7 డేసే ఉంటాడు, కాబట్టి CR7 మీద ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టకండి లెవెల్ అప్స్ అయ్యి అని. సో మీరు కనుక CR7ని లెవెల్ అప్ చేసుకోవాలనుకుంటే లెవెల్ 2 వరకు చేసుకోండి, ఎందుకంటే లెవెల్ 2 చేసుకుంటే మీ CR7 మీరు మెడిక్ కిట్ వేసుకునే వరకు ఉంటాడు. సో మీరు మెడిక్ కిట్ వేసుకునే వరకు CR7 ఉంటాడు. సో మనమైతే ఇక్కడ దిగాం. డౌటే గైస్ నాకైనా, ఎవడెక్కడి నుంచి వస్తాడో తెలీదు. సో లెవెల్ 3 హెల్మెట్, కానీ వేరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమున్నా లూట్ చేసేయండి గైస్. ఇది వద్దు అది వద్దు అని చేసేయకండి. ఫస్ట్ ఏముంటే అది లూట్ చేసేయండి, మనకి ఏది కనిపిస్తే అది లూట్ చేసేయండి. సో అవసరం అవుతే అవ్వచ్చు, చెప్పలేము. సో ఫస్ట్ మీకు కావాల్సిందల్లా వేర్స్, హెల్మెట్స్ ఈ గైస్. సో కటానా బాగుంటుంది. సో వేర్స్, హెల్మెట్స్ ఈ మెయిన్ కావాలి. నాకైతే హెల్మెట్ వేర్ 1 దొరికింది గైస్. వేర్ 1 మంచిగా ఉండదు. సో సెకండ్ ఆఫ్ ఆల్ గైస్, చుట్టూరు చూసుకోండి ఎనిమిస్ ఉన్నారో లేదో. మీరు ఎప్పుడు చెప్పలేరు గైస్, మీరు అసలు చెప్పలేరు అసలు ఎనిమిస్ ఉన్నారో లేదో కూడా. ఓకేనా గైస్, నాకు సమ్మైట్ కావాలి, ప్యాన్ వద్దు. సో గైస్
ఇప్పుడు మీరు కనుక చూస్తే నేను ఇక్కడ ఎక్కడో దిగాను గైస్. సో ఈ ప్లేస్లో ఎక్కడో దిగాను. సో ఈ ప్లేస్లో దిగాను. సో నేను చూస్తుంటే ఇక్కడ ఎనిమిస్ ఎవడు కనిపిస్తలేదు నాకు. సో ఎనిమిస్ ఎవడు కనిపిస్తలేదు అని చెప్పి మీరు అయిపోకండి. కొంచెం మంది క్యాంపింగ్ కూడా చేస్తారు. సో మన సెకండ్ ప్రో టిప్ ఏంటంటే గైస్ మరి చెప్తున్నా, ఇది ప్రో టిప్ అని చెప్పలేను, ఎందుకంటే ప్రో అని చెప్పలేను. కొంచెం మంది ఇది నూప్స్ చేస్తారని కూడా అనొచ్చు గైస్, కానీ నేను మాత్రం ఇలా చేస్తాను గైస్. సో ఫస్ట్ అయితే ఎక్కడైనా మంచి చోటన దిగండి ఇలా అయిపోయాక. సో ఇప్పుడైనా మీరు చూస్తే ఒక్క ఎనిమి కూడా నా దగ్గర లేడు గైస్. సో ఇది మంచిది అని చెప్పాలి, ఎందుకంటే ఎనిమీస్ నా దగ్గర లేరు కాబట్టి. సో నేను వాడేది ఈగన్ ఎక్కువ గైస్, సో దానికి పెట్టేస్తాను. సో నెక్స్ట్ ఆఫ్ ఆల్ గైస్, సరే ఇక్కడ ఎనిమీస్ ఎవరు లేరు, ఇంకో చోటుకి వెళ్ళిపోవచ్చు అని చెప్పి వెళ్ళకండి. అసలు మీ టీమ్మేట్స్తోనే వెళ్ళండి, చెప్తున్నాను గైస్. ఓన్లీ మీ టీమ్మేట్స్తో వెళ్ళండి. మీరు గమ్ముని వెళ్ళాలనుకుంటే, సో మీరు గమ్ముని సోలో ఆడితే మాత్రం క్యాంపింగే బెస్ట్ అని చెప్తాను గైస్. సో నేనైతే ఇప్పుడైతే ఇక్కడ క్యాంపింగ్ చేయాలనుకుంటున్నాను. సో అందుకని ఇక్కడ అయితే ఆగాను. ఇక్కడ అయితే ఎవడు లేడు. స్నైపర్ ఏమో మనకు అక్కర్లేదులే గైస్. సో ఇక్కడైతే ఎవడు లేడు. జోన్ కూడా మనకు కలిసి వస్తుంది గైస్. సో ఏదో ఒక మంచి ఇంటిని తీసుకోండి. సో నన్ను అడిగితే మాత్రం ఈ ఇంటిని తీసుకుంటాను. సో అక్కడి నుంచి ఎవడైనా వస్తే కనిపిస్తాడు. సో మరి చెప్తున్నాను గైస్, నాకు తెలిసి ఇక్కడి నుంచి కూడా ఎవరైనా రావచ్చు. బ్రిడ్జ్ పై నుంచి ఇక్కడ రోడ్డు ఉంది. సో మిల్లి నుంచి కూడా ఇలా రావచ్చు. సో జాగ్రత్తగా ఉండండి గైస్. సో మినిమంగా మీరు కార్నర్స్లో దిగండి. సో మీరు మినిమం ట్రై చేయండి అలా దిగడానికి. సో కార్నర్స్లో, సో మిడిల్లో దిగ్గండి. మిడిల్లో అయితే మీరు బ్రాంజ్ 1 నుంచి గోల్డ్ 2 అయితే బాగా ఈజీగానే ఉంటుంది. దాని తర్వాత ఉంటుంది గైస్, మామూలుగా ఉండదు, మసాలా మెక్కాల్సిందే మనం. సో మినిమంగా అలాంటి చోట్లకి వెళ్ళకండి. సో అక్కడ ఖచ్చితంగా ఎనిమిస్ దిగే ఉంటారు. సో దిగిన అక్కడ ల్యాండ్ మైన్స్ లేకపోతే కొంచెం మంది నాలాగా క్యాంపింగ్స్ చేస్తారు. సో సెకండ్ గైస్, సో మీరైతే జోన్ వచ్చే వరకు ఇక్కడే ఉండండి గైస్. సో జోన్ 1, 2, 3, సో ఈ మూడిట్లో జోన్ ఎక్కువ డ్యామేజ్ చేయదు కాబట్టి మీరు జోన్ దగ్గరే ఉండండి. దాని తర్వాత నుంచి మీరు ఒక ఇంటిని తీసుకుని ఇంటిని మీరు కొంచెం ప్రొటెక్ట్ చేసుకోండి. సో క్యాంపింగ్ అని చెప్తున్నా. సో ఇప్పుడైతే మనకి ఎవ్వరు లేడు. సో కాసేపు ఉండండి ఇక్కడ. సో నేను ఇప్పుడే వస్తాను గైస్ జోన్ వచ్చాక. సో గైస్ నాకైతే ఇక్కడ ఒక డ్రోన్ వచ్చింది ఇందాక, జస్ట్ ఇక్కడే వచ్చింది గైస్. సో డ్రోన్లో అయితే మన చుట్టుపక్కల ఎవడు లేరని చెప్పింది, కానీ ఎవడు లేకపోయినా నేను మాత్రం డ్రోన్ జోన్లో ఉన్నాను గైస్. కాబట్టి వేరే వాళ్ళు నన్ను చూడగలరు కాబట్టి కాసేపు ఉండి నేను డ్రోన్ ఎరగొట్టేసాను. సో మీకు కనుక డ్రోన్లో ఎనిమి స్పాట్ కనిపిస్తే ఎనిమి స్పాట్ మార్క్, అంటే ఎనిమి స్పాట్ ఇలా మార్క్ చేసుకుని నెక్స్ట్ డ్రోన్ పగలగొట్టేయండి గైస్. డ్రోన్ పగలగొట్టుకోకపోతే ఎనిమిస్ మీ స్పాట్ని తెలుసుకోగలరు. సో నా చుట్టుపక్కన ఎవరు లేడు కాబట్టి నేను డ్రోన్ ఎరగొట్టేశాను. జోన్ కూడా వస్తుంది కాబట్టి చూద్దాం. సో నేనైతే జోన్ బాగా దగ్గరగానే ఉన్నాను గైస్, కాబట్టి ఇక్కడికి ఎవడు రాడని చెప్పి నేను చెప్పలేను, కానీ ఇక్కడికి మినిమం ఒక 6 పీపుల్ కూడా రాలేరు. మినిమం ఒకడో లేకపోతే ఇద్దరు ఇక్కడ జోన్ దగ్గర ఉంటారు అంతే అనుకుంటున్నా. సో అయితే క్యాంపింగ్ మాత్రం బాగానే చేస్తున్నాను అని చెప్తున్నాను గైస్. సో మీకు తెలిసే ఉంటుంది చాలా వరకు కిల్స్ చేస్తానే మనం వస్తామని. సో ఇప్పుడు వచ్చి 15 పీపుల్ ఉన్నారు గైస్. 16 కనిపిస్తున్నారు కానీ 16లో కంటే నేను 15 పీపుల్ ఉన్నారు. సో 15 పీపుల్ ఉన్నారు, ఇప్పుడు 14 పీపుల్ ఉన్నారు. సో అలా తగ్గిపోతున్నారు. 14 ఇప్పుడు 13. సో మీరు చచ్చిపోయినా పర్లేదు గైస్, కానీ మినిమం
10 ప్లేయర్స్ అప్పుడు మినిమం 10 ప్లేయర్స్ అప్పుడు చనిపోయినా పర్లా, అప్పుడు 20-40 అలా వస్తుంది. కానీ ఫైనల్ జోన్లో బూయా కొడితే మాత్రం మనకి ఎక్కువనే పెరుగుతుంది. సో నేనైతే ఇప్పుడు ఆగుతున్నాను, జోను ఎక్కడ వస్తుందో తెలీదు. సో జోన్ మన దగ్గరగానే ఉంది గైస్. సో చూస్తా, ఒక్క నిమిషం గైస్. సో జోన్ అంత దూరం లేదనుకుంటున్నా. సో కాసేపు ఇక్కడే క్యాంపింగ్ చేస్తాను ఇంకా. సో 11 పీపుల్ ఉన్నారు. సో ఎవడొక్కడైనా ఇక్కడికి వస్తే నాకు MP40 విత్ గోల్డెన్ రీలోడ్ ఉంది కాబట్టి వేయడమే అని. సో ఈ మినిమం లాంగ్ రేంజ్ షార్ట్ రేంజ్ తీసుకోండి. సో నాకైతే లాంగ్ ఇది మిడిల్ రేంజ్ అనుకుంటా, తెలీదు. సో ఇది మిడిల్ రేంజ్, ఇది కొంచెం ఇది షూట్ చేసాక ఎనిమి ఇంకా దగ్గరికి వస్తే గైస్ ఈ గన్ గైస్. సో ఈ గన్ను వాడకండి, మినిమం ఈ గన్ తీసుకుని దానికి ఒక 12 ammo అయినా తీసుకోండి. సో ఈ గన్ మీరు ఈ గన్ని షూట్ చేసాక రీలోడ్ చేసినప్పుడు ఈ గన్ తీసుకుని షూట్ చేయొచ్చు. సో మనకైతే ఇక్కడ డేంజర్ జోన్ అయితే పడింది గైస్. ఎవడో ఉన్నాడు గైస్, ఇక్కడ ఎవడో ఉన్నాడు, మన జాగ్రత్తగా ఉండాలి గైస్. మన ప్లేస్కి ఎవడో వచ్చాడు, మన వదలకూడదు. సో ఇప్పుడు చూస్తే నాకు గ్రోనేడ్స్ అలా ఏం లేవు. ఇప్పుడు 9 పీపుల్ ఉన్నారు. సో బిలీట్ 9 ఉన్నాను. సో నన్ను ఇప్పుడు ఎవడైనా చంపేసినా సరే నేను అంతగా పట్టించుకోను. కానీ ఇక్కడ మనకి డేంజర్ జోన్ వచ్చింది. సో జోన్ అయితే ఇప్పుడు షింక్ అవుతుంది. సో నేను జోన్ వచ్చే వరకు ఆగుతాను గైస్, డేంజర్ జోన్ కూడా ఆగాలి. సో డేంజర్ జోన్ ఆగేసింది, నేను జోన్తో అయితే వెళ్తాను. సో జోన్తోనే వెళ్ళండి గైస్ చాలా వరకు. సో ఒక కొండ ఉన్నట్టుంది, కొండ ఎక్కితే చాలు మనకి. 9 ప్లేయర్స్ ఉన్నారు ఇంకా. ఇటు సైడ్ ఎప్పుడు ఉన్నాడు గాయస్, మన దగ్గరికి వస్తే మాత్రం ఇప్పుడు కేల్కతం అయిపోతాం, అసలుకే పరిగెట్టాలి మనం. సో ఎనిమి ఎక్కడున్నాడో కన్ఫామ్గా చెప్పలేను, వెళ్ళిపోవాలి గాయస్, మనం ఖచ్చితంగా వెళ్ళాలి గాయస్. ఇప్పుడు ఎనిమి ఎటు సైడ్ ఉన్నాడో తెలియదు నాకు, కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి అని చెప్తున్నా. సో పైన అంగోండి గైస్, పైనే ఉన్నాడు మనోడు, వెళ్దామా గైస్. ఆడు కూడా పరిగెడుతున్నాడు. సో ఇటు సైడ్ వస్తాడు. సో నన్ను ఆడిని వేద్దామా వద్దా అనుకుంటే వేసాం గైస్, వేసాం. సో రూట్ తీసుకొనివ్వండి. గ్లూ వాల్స్ అబ్బా చాలా ఉన్నాయి మంచిగా. సో జోన్ గురించి అయితే జోన్ 1-2కి అంతగా భయపడకండి, ఇంకోండి తక్కువ డ్యామేజ్ చేస్తుంది. నేనైతే దీని జోన్లో ఎంతసేపు అయినా ఉండగలను, కానీ మీరు స్ట్రక్ అయిపోతే మాత్రం మామూలుగా ఉండదు. సో గన్ పెట్టుకుని పరిగెట్టకండి, గన్ పెట్టుకుని పరిగెడితే చాలాసేపు పట్టేస్తుంది. సో ఇలా కత్తిలుగానే ఏమైనా పట్టుకుని పరిగెట్టండి. సో ఇప్పుడు 6 ఉన్నారు అంటే 5 పీపుల్ ఉన్నారు. సో ఇప్పుడు నేను చనిపోయినా నాకు ర్యాంక్ ఎక్కువగా పెరుగుతుంది. సో ఇంకోటి తీసుకోవచ్చు జస్ట్ ఫర్ ఇన్ కేస్. సో ఇప్పుడు భయపడాల్సిందల్లా యువైడి డ్రోన్తో అక్కడ ఎవడో ఉన్నాడు ఆ ఇంట్లో. సో మనమైతే ఒక్క కిల్ చేసాం గైస్, మీరు చూసే ఉంటారు మనం ఒక్క కిల్ చేసాం. సో మీరు అడగచ్చు ఒక్క కిల్లే కదని, ఒక్క కిల్కి మినిమం 10 పెరుగుతుంది అనుకుంటు గైస్. సో చూసారు గైస్, ఆటోమేటిక్గా మీరు కిల్స్ చేయక్కర్లేదు గైస్. సో ఆడిని చూస్తే మీరు ఆడు నన్ను చూడలే, జోన్ కోసం పరిగెట్టాడు. నేను ఈ గన్తో వేస్తాను, ఈ గన్ సూపర్ ఉంటుంది గైస్. MP40 అనుకుంటే, దీనికి స్కిన్ లేదు కానీ XM80 స్కిన్ ఉంది నాకు. సో ఇంకా క్యాంపింగే చేస్తున్నాను గైస్. సో నాకు ఇల్లు అలా దొరకలేదు. సో ఇల్లు ఇటు సైడ్ ఉన్నాయి. సో అటు సైడ్ ఎనిమీస్ అటు సైడ్ నుంచి పుష్ చేయొచ్చునని, ప్లస్ అక్కడ ఇల్లులో డ్రోన్లోకి ఒక 2-3 ఎనిమీస్ కనిపించారు కాబట్టి అందుకనిసే నేను ఇక్కడ ఉంటున్నాను గైస్. సో అక్కడ నుంచి ఎనిమీస్ వెళ్ళిపోతే నేను దాంట్లోపలికి వెళ్ళగానే ఇప్పుడు మళ్ళీ జోన్ కదులుతుంది. నాకు తెలిసి ఇప్పుడు మాత్రం జోన్ ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది గైస్, కన్ఫామ్ చెప్పలేను. సో కానీ 4 పీపుల్ ఉన్నారు గైస్, పర్లా చూసుకోండి గైస్. అయినా
ఎటు సైడ్ నుంచి వస్తారో చెప్పలేము. సో నేనైతే ఇక్కడ ఉన్నాను. జోన్తో వెళ్ళాలి మనం కూడా. అక్కడ లూట్ పడింది, లూట్ దగ్గరికి ఎవడు వెళ్ళట్లా. సో మెయిన్ నాకు ఒక గ్లూ వాల్ అయితే ఉంది, ఒక గ్లూ వాల్ ఉంది. సో ఒక గ్లూ వాల్, ఒక గన్ను బాగానే ఉంది కదా లూట్ అవుట్, ఎక్సమ్మేట్ కూడా. సో ఇప్పుడు ఆ రాయి వెనక్కి వెళ్ళాలి గైస్. సో ఇప్పుడు 4 ఉన్నారు, అంటే 3 ఉన్నారు. సో 3 పీపులే ఉన్నారు. సో బాగానే ఉంది. ఇప్పుడు మనకు కావాల్సిందల్లా సో చివరోడు చావాలి. సో నాకెందుకు అటు సైడ్ నుంచి ఎవడైనా వస్తాడని భయం వేస్తుంది, కానీ చూడడానికి ఎవడు లేడు అటు సైడు. మీరు చూస్తున్నారు కదా గైస్, 2 పీపులే ఉన్నారు గైస్. సో 3 అంటే ఒకడిని నేను, అంటే మొత్తం కలిపి 3లో ఒకడిని నేను గైస్, అంటే 2 ఉన్నారు. వాళ్ళిద్దరు కొట్టుకుంటే మనకి అవుతుంది. సో వాళ్ళిద్దరు కొట్టుకోవాలి. సో నాకు ఎక్సమ్మేట్ ఉంది, ఆడ దూరం నుంచి కనిపిస్తే కొంచెం అక్కడ ఎక్కడైనా ఉంటే వేసేస్తానని. సో బ్లూ వాల్, ఒక షీల్డ్ గైస్. సో మరి చెప్తున్నాం గైస్, షీల్డ్ క్యారెక్టర్ని అయితే తీసుకోండి. సో షీల్డ్ క్యారెక్టర్ని తీసుకోండి, బాగుంటాడు. సో ఆ లూట్ డ్రాప్ దగ్గరికి ఎవడో వెళ్ళలేదు అనుకుంటా, చూడండి. సో చూసారా గైస్, 3 పీపుల్ గైస్. సో ఇప్పుడు నేను చనిపోయినా సరే నాకు బోల్డ్ అంత ఇది వస్తుంది, బోల్డ్ అంత ఎక్స్పీ లాంటిది వస్తుంది. సో ఇప్పుడైతే ఫ్యాక్టరీ మీదకి వచ్చింది. ఇక్కడ ల్యాండ్ మైన్స్ కూడా పెట్టచ్చు ఎనిమిగాడు. సో ఇక్కడ ల్యాండ్ మైన్స్ అయితే లేవు. బుజ్జి బంగారం వచ్చింది గైస్. సో దాని బడులు తీసుకున్నాను. అమ్మగాయస్ ఏదో అయింది. మా ఎవడో వేసాడు గైస్, వేయడానికి ట్రై చేసాడా. పరిగెట్టాలి. చూసారు గైస్ ఎంత డ్యామేజ్ చేస్తుందో జోన్ మనకి. సో అటు సైడ్ ఎవడో ఉన్నాడు, అటు సైడ్ బాంబులు వేద్దాం కొన్ని. అటు సైడ్ ఎవడో ఉన్నాడు. కొంచెం ఇంకొకే ఒకటి ఉంది గైస్, నేను అది వేస్ట్ చేయను. ఇప్పుడు ఇంకా 3 ఉన్నాము. సో ఫ్యాక్టరీ దగ్గర నుంచి ఎవడైనా రావచ్చు, నాకు అసలు జోనే లేదు. సో మీరు కనుక చూస్తే ఇప్పుడు నాకు అంగోండి గైస్, ఎవడో ఉన్నాడు అటు సైడ్, ఎవడో ఉన్నాడు. అర్రే గాయస్, ఇద్దరిలో ఉన్నప్పుడు చనిపోయాం గాయస్. మనకి లాంగ్ రేంజ్ వెపన్స్ లేవు, కానీ చూద్దాం. ఇప్పుడు 16 పెరిగింది గైస్. సో మీరు అలాగే కంటిన్యూ చేస్తే మీకు పెరిగే ఛాన్సెస్ ఉంది. సో మినిమం లాంగ్ రేంజ్, షార్ట్ రేంజ్ తీసుకోండి. సో నేను బ్లాస్టింగ్ గన్ ఎందుకు తీసుకున్నానంటే అక్కడ ఎనిమీ ఉన్నాడు కాబట్టి. వాడికి గ్లూ వాల్స్ ఎక్కువ ఉంటుంటాయి, మనకి గ్లూ వాల్సే లేవు. సో లెవెల్ కూడా పెరిగాం మనం. ఏమొచ్చిందో చూద్దాం. 100 గోల్డ్. అక్కర్లేని అన్నీ వస్తాయి గైస్ మనకి ఎందుకో, కానీ మనకి కొంచెం బాగానే వచ్చినాయిలే గైస్ వీకెండ్స్. సో మనకైతే కొంచెం బాగా జరిగింది గేమ్. సో మీరు కూడా ఇలాగే చేస్తూ ఉండండి గైస్. సో నేను ఇంకా చెప్పాల్సింది ఏం లేదు. బాయ్. సో బాయ్ గైస్. ఎంజాయ్ చేస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.